తనకు 1,00,00,000 కోట్ల ఆస్తులు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయన ఆస్తుల విలువ 930 కోట్ల రూపాయలు మాత్రమేనని తాజాగా అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఏడీఆర్ ప్రకటించి ఓ మొక్కుబడి తీర్చేసుకుంది. తన ఆస్తుల విలువ 1,00,00,000 కోట్లకు పైగానేనని, అవకాశం లభిస్తే ప్రతి ఓటరుకు 5,000 రూపాయలు పంచగలనని చంద్రబాబు నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నికల సందర్భంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అలా ప్రకటించి కూడా దాదాపు 5 సంవత్సరాలు అవుతున్నందున 1,00,00,000 కోట్ల ఆస్తులు ఇంకా పెరిగి ఉండాలి. అలా మనం ఇంగితాన్ని ఉపయోగిస్తే పెరిగి ఉండాలి. ఏడీఆర్ లెక్కల ప్రకారం దేశంలో అత్యంత సంపన్నుడైన ముఖ్యమంత్రి చంద్రబాబే. చంద్రబాబు రాజకీయ రంగంలో ప్రవేశించే నాటికి ఆయన ఆస్తి 2 ఎకరాలే అనే విషయం కూడా తెలిసింది. ముఖ్యమంత్రిగా చాలా సంవత్సరాల పాటు అధికారం చెలాయించి ప్రస్తుతం సైతం ఏపీ సీఎం గా ఉన్న చంద్రబాబు నాయుడు పేరిట ఏకంగా 931 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నాయి. ప్రస్తుతం భారతదేశంలో అత్యంత ధనిక ముఖ్యమంత్రి ఆయన. మొత్తం 31 మంది ముఖ్యమంత్రుల ఆస్తుల విలువ 1,690 కోట్లు ఉండగా అందులో సగం పైగా చంద్రబాబు ఆస్తులే. తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీ పేరిట కేవలం 15 లక్షల రూపాయల విలువ మేర ఆస్తులు మాత్రమే ఉన్నాయి. చంద్రబాబు తర్వాత దేశంలో రెండో అత్యంత ధనిక ముఖ్యమంత్రి అరుణాచల్ ముఖ్యమంత్రి సీఎం పెమా ఖండు. ఆయన పేరిట 332 కోట్ల ఆస్తులు ఉన్నాయి. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ జాబితాలో 3వ స్థానంలో నిలిచారు. ఆయన పేరిట 51.93 కోట్లు ఆస్తులు ఉన్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి 30 కోట్లు పైగా ఉన్నాయి. ఆయన 17వ స్థానంలో ఉన్నట్టుంది. 1 కోటి రూపాయల అప్పు ఉంది. జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా పేరిట 55 లక్షల ఆస్తులు ఉన్నాయి. కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ పేరిట 1.18 కోట్ల ఆస్తులు ఉన్నాయి. ముఖ్యమంత్రుల సగటు ఆస్తిని కూడా లెక్క మొత్తం సగటు ఆస్తి 52.59 కోట్లు. ముఖ్యమంత్రులందరూ 31 ముఖ్యమంత్రుల ఆస్తులన్నీ కలిసి యావరేజ్ చేస్తే 52.59 కోట్లు వచ్చింది. చంద్రబాబుకు కూడా 10 కోట్ల రూపాయల అప్పు ఉంది. ఇక దేశంలోని ముఖ్యమంత్రులు అత్యంత పేద సీఎంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిలిచారు. ఆమె వద్ద కేవలం 15 లక్షల ఆస్తి ఇంతకుముందు చెప్పుకున్నాం. 332 కోట్ల సంపదతో అరుణాచల్ పీఎం ఖండు ధనిక ముఖ్యమంత్రిగా 2వ స్థానంలో ఉన్న ఆయనకు 180 కోట్ల అప్పులు ఉన్నాయట. 51 కోట్ల ఆస్తులతో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య 3వ స్థానంలో నిలిచారు. ఈయన 23 కోట్ల అప్పులు చేశారు. కేసుల్లో రేవంత్ రెడ్డి అగ్రస్థానంలో ఉన్నారు. ఆయనపై 72 ఐపీసీ కేసులు, 89 సాధారణ కేసులు ఉన్నాయి. తరువాతి స్థానాల్లో తమిళనాడు సీఎం స్టాలిన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నారు. 31 మంది సీఎంలలో 9 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు కాగా 2 డాక్టరేట్ పట్టాలు పొందారు. అఫిడవిట్లు దాఖలు చేసే సమయానికి 6 ముఖ్యమంత్రులు 71 నుంచి 80 ఏళ్ల మధ్య వయస్కులు కాగా 12 మంది ముఖ్యమంత్రులు 51 నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్కులు. 31 మంది ముఖ్యమంత్రులు కేవలం 2 మహిళా సీఎంలుగా ఉన్నారు. వారు మమతా బెనర్జీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి మార్లేనా. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు దేశంలో అత్యధిక ధనవంతులు కావడం కొత్తదనం ఏమీ లేదు. 2019-24 సంవత్సరాల మధ్య ముఖ్యమంత్రిగా చేసిన జగన్మోహన్ రెడ్డి ఆస్తుల విలువ 510 కోట్లు. 2014-19 సంవత్సరాల మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు ప్రకటించిన ఆస్తుల విలువ 177 కోట్లు. అప్పుడు కూడా ఆయన దేశంలో అత్యంత ధనిక ముఖ్యమంత్రి. మరి ఈ 4 సంవత్సరాలు ఈ మధ్యలో 5 సంవత్సరాలు ఆయన ఆస్తులు 4 రెట్లు పైగా పెరిగినట్టున్నాయి. ఇక వయసు రీత్యా చూస్తే చంద్రబాబు నాయుడు 74 సంవత్సరాల వయసు, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు 75, కేరళ ముఖ్యమంత్రి విజయన్కు 77 సంవత్సరాలు. వృద్ధ సీఎంలలో చంద్రబాబుది 3వ స్థానం. అయితే ఆయన ఇంకా చాలా డైనమిక్ ఆరోగ్యంగా ఉన్నానని చెప్తారు. అంటే అవసరం వస్తే మెడికల్ సర్టిఫికెట్ కావాలంటే అనారోగ్యం ఉంటుంది, మామూలుగా అయితే ఆరోగ్యంగా ఉన్నానని చెప్తారు. ఏదేమైనా మన ఆంధ్రప్రదేశ్ని పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి విలక్షణమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. ఆయన తాను ధనికుడు కావటమే కాకుండా ప్రజలను కూడా సంపద సృష్టిస్తానని ఎన్నికల్లో విజయం సాధించారు. మరి ప్రజలకు ఏం సంపద సృష్టించారో కానీ ఆయన సంపద మాత్రము గత 5-6 సంవత్సరాల్లో విపరీతంగా పెరిగింది.
పెరగటానికి కారణాలు ఏమిటో ఆయన ఆయన సీఏలు అవి చూపిస్తారు. అంటే ఆయన జయలలిత అంత అమాయకంగా ఉండడు కాబట్టి లెక్కలన్నీ పక్కాగా ఉంటాయి కాబట్టి ఏ ఏజెన్సీలు ఎవరు ఆయన దగ్గరికి కూడా రాలేవు. అది ఆయన ప్రత్యేకత.